అవేర్నెస్ చేద్దామని వచ్చాము. మీరంతా సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి ఊర్లో చెప్తే ఈ క్రైమ్స్ అనేవి తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రవీంద్ర భారత్ రావడం జరిగింది. అన్న వాళ్ళ పర్మిషన్ తో ఈ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్. ఏం లేదు, ఇప్పుడు మనం ఊర్లో అంటే చాలా అందరు రైతులు ఉంటారు. రైతులకి ఇప్పుడు రైతు బంధు, పిఎం కిసాన్ యోజన పడుతుంటాయి, అమౌంట్ పడుతుంటాయి. అయితే దాన్ని ఉపయోగించుకొని సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు చిన్న ఏపీకే ఫైల్ పంపిస్తున్నారు. తెలిసిన ఎమ్మెల్యే కానీ తెలియని ఎమ్మెల్యే కానీ pmkisan.apk అని వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాము, మన రైతులకు సంబంధించిన లిస్ట్ ఏమైనా ఉందేమో పిఎం కిసాన్ యోజన అమౌంట్ ఈ pmkisan.apk ఫైల్స్ వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మనం డౌన్లోడ్ చేస్తాం. మనకి యూజ్ అయ్యాలని చెప్పేసి డౌన్లోడ్ చేస్తాము. మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. మన ఫోన్ లో ఉన్న డీటెయిల్స్, మన ఫోటోస్ కానీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ వాడి చేతికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే pmkisan.apk ఫైల్ ఇవన్నీ వస్తుంటాయి, అవి డౌన్లోడ్ చేయకండి. ఒకవేళ తెలియకుండా డౌన్లోడ్ అయితే మన ఫోన్ లో ఫైల్ మేనేజర్ అని ఉంటుంది, మై ఫైల్స్. దాంట్లో ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ అయిన అన్ఇన్స్టాల్ అయిన చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి డిలీట్ చేయండి. లేదు అయినా కూడా మీతో అవ్వట్లేదు, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930. మనం ఎప్పుడైనా కొట్లాడితే కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ 1 మంది ఎట్లా చేస్తామో, సైబర్ క్రైమ్ మనం బాధితులం అయితే 1930 తీసి మీరు ఎలా జరిగిందని చెప్పేసి, అఫెన్స్ ఎలా జరిగింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీ దగ్గర నుంచి అమౌంట్ ఏదైనా పోయి లాస్ అయి ఉంటే దాన్ని తిరిగి పొందే ఛాన్స్ ఉంటుంది. చిన్న కేసు చేసేసి త్రూ కోర్ట్ ఆర్డర్స్ తోని పోయిన అమౌంట్ మనం తిరిగి పొందే ఛాన్స్ ఉంటుంది. అమౌంట్ పోయేదానికంటే ముందు ఈ .apk ఫైల్స్ ఏవైతే pmkisan.apk అని ఇట్లాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేయకుండా ఉండడం బెటర్. ఏంటంటే రైతులకు ఏంటంటే పిఎం కిసాన్ లేదు. ఎవరైనా 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఉంటారు, యూత్, ఈ చలాన్.apk, ఈ చలాన్ అని చెప్పేసి వస్తుంటది. మనం ఏమనుకుంటాం, మన బండి మీద చలాన్ పడ్డదేమో అనుకుంటాము, తెలియకుండానే క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాం, ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అవడంతో పాటు మన వాట్సాప్ కాంటాక్ట్ లో ఉన్నందరికీ షేర్ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చింది, నా ఫాదర్ నా నెంబర్ నుంచి పోతే నేను పంపించిన చెప్పేసి మా ఫాదర్ డౌన్లోడ్ చేస్తాను. అట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అదే షేర్ అవుతుంది. తెలిసిన నెంబర్ నుంచి వచ్చింది కదా అని డౌన్లోడ్ చేస్తారు. ఇట్లాంటివి అయినప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, ఇట్లా నా ఫోన్ హ్యాక్ అయిపోయింది, ఇప్పుడు .apk ఫైల్స్ వస్తుంది ఫలానది, మీరు డౌన్లోడ్ చేయకండి అని చెప్పేసి షేర్ చేయండి. 10 2:30 భోజనాలు లేట్ అయితే